సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. కాగా మెగాస్టార్ ను టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ ఐఫా వేదికగా అభినందించారు. ఎందుకంటే 6 సాంగ్స్ ఉండాలేం బాస్ మనకని ఎవరైనా లేదు 5 చాలండి. 6వ సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి, ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం 6 సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం. సో 6వ సాంగ్ని ఏ తరహంగా ఒప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగిప్పుడు అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ. అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండ రామరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగిప్పుడు అమ్మాయికి మొగుళ్ళు ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ. ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు అయితే ఎవరు ఉండరు అనడంలో ఎలాంటి అతియోశక్తి లేదు సందీప్. అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి తన స్వయం కృషి పట్టుదలతో ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. తన నటన ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్న చిరంజీవి మరో తాజా అవార్డు కూడా తీసుకున్నారు. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఎంతో కష్టపడి తొలిసారి పునాది రాళ్ళు అలాంటి సినిమాలో ఒక క్యారెక్టర్ సంపాదించుకున్న, అంటే అక్కడ ఆ సినిమాతో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇలా తన కెరియర్ ప్రారంభంలోనే సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్ గా నటించారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి తన కెరియర్ లో ఆచితూచి అడుగులేస్తూ వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా మారారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక హోదా దక్కించుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటి వరకు 4 నంది అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ తో పాటు అలాగే సినిమా రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఇటీవల మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి అందుకోనున్నారు. గత ఆదివారం చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. చిరంజీవి తన సినిమా కెరియర్ లో 156 సినిమాలు, 537 పాటలకు, దాదాపు 24,000 డాన్స్ మూవ్మెంట్స్ చేసినందుకు చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది సందీప్. అయితే తాజాగా ఇవాళ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మకత పురస్కారం కూడా దక్కింది. దుబాయ్, అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుకల్లో చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు. ఇదే వేడుకలో టాలీవుడ్ అగ్ర హీరోలు నటసింహం, నందమూరి బాలకృష్ణకు కూడా ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ లెగసీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా ఇంకొక మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది వెళ్ళగా, ముఖ్యంగా అగ్రనాయకులు ఇటు చిరంజీవి, బాలకృష్ణ, విక్టర్ వెంకటేష్ ముగ్గురు ఒకే వేదికపై వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతోంది సందీప్. ఈ వేడుకలో చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డుతో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అనే పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. మెగాస్టార్ ను టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ ఐఫా వేదికగా కూడా అభినందించారు సందీప్. థ్యాంక్ యూ వినోద్. ఎందుకంటే 6 సాంగ్స్ ఉండాలేం బాస్ మనకని ఎవరైనా లేదు 5 చాలండి. 6వ సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి, ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం 6 సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం. సో 6వ సాంగ్ని ఏ తరహంగా ఒప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగిప్పుడు అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ. అలాంటి చోట
ఒక డబ్బు మీద ఒక సాంగ్ ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరామరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగిప్పుడు అమ్మాయికి మొగుళ్ళు ఒక సాంగ్ని బలవంతంగా పెట్టాడు అక్కడ. ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ సాంగ్ ఎందుకంటే 6 సాంగ్స్ ఉండాలేం బాస్ మనకన్నా ఎవరైనా, లేదు 5 చాలండి. 6వ సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే, లేదు బాస్ 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 అది మీరు అనకండి, ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం 6 సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం. సో 6వ సాంగ్ని ఏ రకంగా ఒప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగిప్పుడు అమ్మాయికి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ. అలాంటి చోట ఒక డబ్బు మీద